ఇక హిడ్మా భద్రతా బలాలకు ప్రధానంగా ఆపరేషన్ కగారుకు బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది. సో మావోయిస్టులో ప్లాన్లో భాగంగానే ఇక కర్రెగుట్టల చుట్టూ పోలీసు బలగాలను రప్పించినట్టు తెలుస్తోంది. సో ముందస్తుగానే అక్కడ బాంబులు అమర్చమంటూ బహిర్గతంగానే ఒక లేఖను విడుదల చేశారు మావోయిస్టులంతా కూడా. సో అడుగడుగున కర్రెగుట్టల చుట్టూ బాంబులు పెట్టామంటూ అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసీ గిరిజన బిడ్డలు రావద్దంటూ ఒక బహిర్గత లేఖ రాశారు. ఆ లేఖను పోలీసు బలగాల్ని ఉద్దేశించే మరి మావోయిస్టులు విడుదల చేశారు. వాళ్ళని సైట్ చేస్తూ ఇక కర్రెగుట్టల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇడ్మా సహా కొంతమంది మావోయిస్టులు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఓవైపు రోజు రోజుకు మావోయిస్టులతో చర్చలు జరపాలనేటువంటి వాయిస్ పెరుగుతుంది. ఓవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, మేధావులు, పౌర హక్కు సంఘాల అధ్యక్షులంతా కూడా మరి శాంతి చర్చలు జరపాలనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. రోజు రోజుకు బలం చేకూరుతున్నది. సో ఏదైతే కర్రెగుట్టలో భద్రతా దళాలు ఊహించినట్టుగా మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉన్నారా, లేకపోతే మావోయిస్టులు పనిపై వ్యూహం ఏమైనా ఉందా అనేటువంటి నేపథ్యంలో చర్చ జరిగింది. సో ఈ చర్చలో భాగంగానే ఆపరేషన్ కగారు తర్వాత భద్రతా దళాలు దూకుడును కర్రెగుట్టల వైపుగా మళ్లించాయి. సో కర్రెగుట్టల వైపుగా మళ్లించి అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులను చూసాం. ప్రస్తుతం కర్రెగుట్టలపై కూంబింగ్ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా ఈ నెల 21న బచావో కర్రెగుట్టలో మొదలైంది. ఆపరేషన్ను నిర్మాణాత్మకంగా భద్రతా దళాలు అభివర్ణించాయి. ఈ నెల 24న జరిగిన ఎదురు కాల్పుల్లో గుర్తు తెలియని 3 మహిళా మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత 28వ తారీఖున ఈ గుట్టల ప్రాంతంలో ఓ భారీ గుహను భద్రతా బలగాలు కనుగొన్నాయి. ఇవి మినహాయిస్తే ఇప్పటి వరకు వారు సాధించిన చెప్పుకోదగ్గ విజయం లేదంటూ అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం జవాన్లు కొండపైకి ఎక్కే విషయంలో దూకుడు ప్రదర్శించడం లేదు. దిగువ భాగంలో కూమింగ్తో ఎక్కువగా పరిమితమవుతున్నట్టుగా సమాచారం. కొండ పైభాగంలో హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతోనే నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్లు, డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలను విశ్లేషించినప్పుడు కర్రెగుట్టలపై మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారు తమ స్థావరాల నుంచి అప్పుడప్పుడు బయటికి వచ్చి తిరిగి అడవుల్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా కొండ ప్రాంతాల్లో కాల్పులు చేసుకునేటప్పుడు కొండ మీద ఉన్న వారికి అదనపు ప్రయోజనం ఉంటుంది. పైగా కర్రెగుట్టల ప్రాంతం మావోలకు కొట్టిన పిండి. దీంతో ఎదురు కాల్పులు మొదలైతే ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టలపై దాడులు చేస్తే ఇరువైపులా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో భద్రతా దళాలు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎండల తీవ్రత, ప్రతికూల వాతావరణ నేపథ్యంలో భద్రతా దళాలకు సైతం తీవ్ర ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది. సో వారం రోజులుగా కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి ఆపరేషన్లో డిహైడ్రేషన్తో అస్వస్థకు గురవుతున్నారు పోలీసు భద్రతా బలగాలు. ఇప్పటికే 100 మంది వరకు జవాన్లు అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. దీంతో కర్రెగుట్టల ప్రాంతాన్ని మావోయిస్టుల ప్రభావం నుంచి విడిపించేందుకు దాడులు కంటే బేస్ క్యాంపుల ఏర్పాటు మేలైనటువంటి పరిష్కారం అంటూ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మేరకు చెర్ల మండల పరిధిలో తాత్కాలిక వసతి ఏర్పాట్ల పనిలో పారామిలిటరీ ట్రూప్స్ నిమగ్నమయ్యాయి. కర్రెగుట్టల చుట్టూ బాంబులు అమర్చమంటూ బహిరంగ ప్రకటన చేసి మరి భద్రతా దళాల్ని మావోయిస్టులు ఇక్కడికి రప్పించారు. అయితే తమ అగ్రనేతలను దండకారణ్యం నుంచి సేఫ్ జోన్కి తరలించేందుకే ఈ బాంబుల ప్రచారం వ్యూహాత్మకంగా మావోయిస్టులు తెర మీద తీసుకొచ్చారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఇక కర్రెగుట్టలో సోమవారం భద్రతా బలగాలు 150 మందు పాత్రలను గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని అదే ప్రాంతంలో నిర్వీర్యం చేశారు. సోమవారం రాత్రి బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఇక ఎదురు కాల్పుల నేపథ్యంలో ఆ గుట్టల మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. సో శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. కాల్పుల విరమణకు ఓకే అంటున్నారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, మేధావులు, వారితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం శాంతి చర్చల పట్ల సానుకూలంగా స్పందన తెలియజేశారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి, అదేవిధంగా కేశవరావులతో ప్రత్యేక భేటీ అయ్యారు. శాంతి చర్చలపై గలం విప్పుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు కూడా ఆపరేషన్ కగారు నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో కర్రెగుట్టల ఆపరేషన్లో భద్రతా దళాలకు ఏ కొద్ది స్థాయిలో ప్రాణ నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీంతో మొన్నటి వరకు ఏకపక్షంగా దూసుకుపోయిన భద్రతా దళాలకు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఒకసారి మీ అందరికి తెలుసు, గత కొన్ని రోజుల నుంచి కూడా ఆపరేషన్ కగార్ అనేది అటు మావోయిస్టులే కాదు, ఇటు ప్రజా సంఘాలని, ఇక పౌర హక్కు సంఘ నేతల్ని, ప్రొఫెసర్ని కూడా కొంత
కంగారు పెడుతుంది ఆపరేషన్ కగారు. సో మావోయిస్టుల పేరుతో ఆదివాసీ గిరిజన బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటున్నటువంటి డిమాండ్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆపరేషన్ కర్రెగుట్టలో అనేది మరి నిజంగానే ఆగిపోయే అవకాశం ఉందా? మావోయిస్టులు శాంతి చర్చలు జరపండి, మేము గన్ డౌన్ చేస్తామంటూ చెప్తున్నారు. వారికి మద్దతుగా, మావోయిస్టులకు మద్దతుగా మరి ఇప్పటికైనా ఎన్కౌంటర్ని ఆపండి అంటూ ప్రజా సంఘాలు, పౌరక సంఘాలు, ప్రతిపక్షాలు, అధికార పార్టీలు అన్నీ కూడా మరి ముక్త కంఠంతో శాంతి చర్చలు జరపాలంటూ చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి మరి ఈ టైంలో మొన్నటిదాకా ఏకపక్షంగా బుల్లెట్ స్పీడ్తో దూసుకెళ్ళినటువంటి భద్రతా బలగాలు మరి వేగాన్ని తగ్గిస్తాయా? ఆలోచించే అవకాశం ఉందా? మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి ఎటువంటి నిర్ణయం రాబోతుంది, ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారన్నటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి కాల్పులు ఎప్పటి వరకు కంటిన్యూ అవుతాయి. మరి కర్రెగుట్టల్లో తప్పించుకున్నారని చెప్తున్నటువంటి మావోయిస్టులు నిజంగానే తప్పించుకున్నారా, లేక కర్రెగుట్టలోని స్థావరాన్ని మార్చి అక్కడనే ఉన్నారా? మరి ఎటువంటి వ్యూహాలతో మావోయిస్టులు మళ్ళీ తెర మీదకి రాబోతున్నారు? గతంలో జరిగిన శాంతి చర్చలు సైతం మరి బేరాజ్ వేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజా సంఘాల సలహాలు, సూచనల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఆపరేషన్ కగార్ని ఆపుతుందా, లేక 2026 మార్చ్ 31 వరకు ఆపరేషన్ కగార్ను కంటిన్యూ చేస్తుందా అనేటువంటి ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.